సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మరోసారి హైడ్రామా కొనసాగుతోంది. మాధురి ప్రెస్ మీట్ తోటి మరింత ఆగ్రహానికి గురయ్యింది దువ్వాడ భార్య వాణి. పెద్ద కుమార్తెతో కలిసి దువ్వాడ ఇంటికి చేరుకుందామే. గేటు తీయకపోవడంతో ఇంటి బయటే నిరీక్షిస్తోంది వాణి. ఆ దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాము. ఈ వ్యవహారంపై ఇంతవరకు దువ్వాడ శ్రీను అసలు స్పందించలేదు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కుటుంబ కథా చిత్రంలో ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. దువ్వాడ వాణి తనపై చేసిన ఆరోపణలపై కొద్దిసేపటి క్రితము మాధురి స్పందించారు, ప్రెస్ మీట్ పెట్టారు, టీవీని అంతా ఎక్స్క్లూజివ్లీ మాట్లాడారు. వాణి ఆమె స్వార్థం కోసం తనపై నిందలు వేశారని, అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని చెప్పారు ఆమె. ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను కలిసే ఉంటున్నామని, అన్నీ అనుకూలిస్తే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు ఆమె. ఇంత చేశాక ఇంత చెందాక 2 years నుంచి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి. నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, నీ లైఫ్ నువ్వు చూసుకో అన్న తర్వాత నేను ఎవరితో ఉండాలి, నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే. ఎవరితో ఉండాలి నేను, నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను, మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. ఇది ఈ సాయంత్రం మాధురి మీడియాతోటి మాట్లాడిన మాటలు. ఈ ప్రెస్ మీట్ తర్వాతే దువ్వాడ శ్రీను భార్య వాణి అలాగే పెద్ద కూతురు ఇద్దరు కలిసి మాధురి ఇంటికి క్వశ్చన్ చేయడానికి కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఆ ఇంటి గేటు తెరవలేదు. సో గేటు బయటే హార్న్ బ్లో చేస్తూ తర్వాత అక్కడే లైట్ వేసి బయట వెయిట్ చేస్తున్న దృశ్యాలు అవి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి ప్రస్తుతం ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. శ్రీనివాస్, ఏం జరుగుతోంది ఇప్పుడు అక్కడ? నిన్నటి సీనే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఒక హైడ్రామా అయితే ప్రస్తుతం నడుస్తుంది. నేను ఇదే సమయానికి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలైనటువంటి హైదవి, నవీన వెళ్ళటం జరిగింది. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా తన తండ్రిని కలిసేందుకు వచ్చాం, తలుపు తెరవండి అని చెప్పి వెళ్ళటం. అయితే లైట్లు ఆపేసి గేట్ కూడా క్లోజ్ చేయడంతో వాళ్ళు అక్కడే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఉండి తమ యొక్క ఆందోళనను చేపట్టారు. తర్వాత వెనుదిరిగారు. అయితే మళ్ళీ ఈ రోజు అదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈసారి తన పెద్ద కుమార్తె అయినటువంటి హైదవితో పాటు వాణి కూడా ఈసారి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ గేట్ క్లోజ్ చేయడంతో ఆ గేట్ ముందు రోడ్డు మీద వాళ్ళు కారులో నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. మొత్తానికి ఒక హైడ్రామా అయితే కొనసాగుతోంది. కొద్దిసేపు క్రితమే ఈ దువ్వాడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఏ మహిళని టార్గెట్ గా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారో ఆమె కొద్దిసేపు క్రితమే శ్రీకాకుళంలో మీడియా ముందుకు రావటం జరిగింది. ఏదైనా ఉంటే ఫ్యామిలీలో వాళ్ళు చర్చించుకోవాలి, నన్ను రోడ్డుపైకి లాగడం సరికాదు, నన్ను దువ్వాడ వాణియే ట్రాప్ చేసింది, దువ్వాడ వాణియే ఆయనతో ట్రావెల్ చేయమని చెప్పి నన్ను ప్రోత్సహించిందని చెప్పి ఆమె చెప్పింది. ఆమె ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడిన కొద్దిసేపటికే ఇటు దువ్వాడ వాణి ఇప్పుడు వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి వెళ్ళటం, అక్కడ తిరిగి హైడ్రామా అనేటువంటిది చోటు చేసుకోవటం మొత్తంగా కూడా ఒక చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఒక 2 రోజులుగా ఈ యొక్క దువ్వాడ కుటుంబ సభ్యుల వ్యవహారం రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇటు కుమార్తెలు, భార్య రోడ్డుపైకి వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు మళ్ళీ మాధురి ఇంటికి దువ్వాడ శ్రీనివాస్ భార్య అలాగే ఇద్దరు కూతుళ్ళు ఎందుకు వచ్చినట్టు? అంటే కొద్దిసేపటి క్రితం పెట్టిన ప్రెస్ మీట్ కారణంగా మళ్ళీ వాళ్ళు ఆగ్రహించారా, క్వశ్చన్ చేద్దామని వచ్చారా, ఎందుకు వచ్చినట్టు అక్కడ? అలాగే ఆమె మాధురి మీడియాని అడ్రస్ చేశారు, ఓపెన్గా మాట్లాడారు. అలాంటప్పుడు వీళ్ళతో మాట్లాడడానికి ఆమెకున్న అభ్యంతరం ఏంటి? ఎందుకు వీళ్ళని గేటు లాక్ చేసి గేటు బయటే ఆపేశారు? ఎస్, అయితే ఇప్పుడు వెళ్ళిన నివాసం అనేటువంటిది దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిందే. ఆయన 1.5 ఏళ్ల క్రిందటే
ఈ టెక్కల్లో ఈ కుటుంబ సభ్యులతో విడిపోయి ఆయన బయటకు వచ్చి ఈ యొక్క హైవే నేషనల్ హైవే పక్కనే ఈ యొక్క నూతన హౌస్ని నిర్మించుకోవడం జరిగింది. అందులోనే ఈయన ఉంటున్నారు. ఈయనతో పాటు ఈ యొక్క మాధురి కూడా వచ్చి అప్పుడప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని మాధురి కూడా కొద్దిసేపటి క్రిందట స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నను చూసినట్లయితే నిన్న కుమార్తెలు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది మా నాన్న ఇంట్లో ఆమెకేం పని, మా మదర్కి డివోర్స్ ఇవ్వలేదు మా నాన్నగారు, అదేవిధంగా ఆమెకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి, ఆమె భర్తకు డివోర్స్ ఇవ్వలేదు. అటువంటి సందర్భంలో ఆమె వచ్చి ఆ ఇంట్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి పిల్లలు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా దువ్వాడ వాణి కూడా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ స్పష్టంగా తెలియజేశారు, ఏమైనా ఉంటే అతను ఇటువంటి వివాహేతర సంబంధాలు ఏమైనా నడుపుకోవాలనుకుంటే టెక్కలిలో ఉండి ఇటువంటి వ్యవహారాలు చేయటం సరికాదు, బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉన్నా మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. ఒకవేళ టెక్కల్లోనే ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే పిల్లల పరువు పోతుంది, తర్వాత చిన్న కుమార్తె వివాహానికి వచ్చినటువంటి చిన్న కుమార్తె ఉంది, తర్వాత మా నాన్నగారు కుటుంబానికి కూడా మచ్చ వస్తుందని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి తోడు మాధురి కూడా ఈరోజు స్పష్టంగా ఆమె మీడియా ముందుకు వచ్చి స్పష్టంగా మేమిద్దరం కలిసి ఉంటున్నామని చెప్పి మాదో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అని, అదేవిధంగా భవిష్యత్తులో ఆ రిలేషన్షిప్ ఇంకా ఎంతవరకు అయినా వెళ్ళొచ్చని కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో దువ్వాడ వాణి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వెళ్ళి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నట్లాగానే గేట్ కూడా తెరవనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రిందట ఈ విషయం మాధురికి కూడా అడగటం జరిగింది. అడిగినప్పుడు మాధురి కూడా స్పష్టంగా చెబుతోంది, ఇప్పుడు ఆమె దువ్వాడ శ్రీనివాస్ని కలిసేందుకు వెళ్ళారు కాబట్టి ఏమైనా ఉంటే ఆయనతో మాట్లాడి చర్చించుకోమనండి, నాకేమి అభ్యంతరం లేదు అని చెప్పి కూడా ఆమె చెబుతుంది. ప్రస్తుతం అయితే ఆమె మాధురి అయితే శ్రీకాకుళంలో ఉంది. అటు దువ్వాడ వాణి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ నివాసం ముందు ఆమె నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఆల్ రైట్ శ్రీనివాస్.